నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను. శుభ్రంగా చెక్కేసి పీల్ తీసుకుని బాగా కడిగి తీసుకొచ్చానండి. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రసం అయితే పెట్టుకుందామండి. బీట్రూట్ రసము చాలా బాగుంటుందండి. అన్నంలో తినొచ్చు. మీకు నచ్చినట్లయితే చక్కగా గ్లాస్లో పోసుకొని కూడా తాగొచ్చు. అంత బాగుంటుందన్నమాట బీట్రూట్ రసము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు చింతపండు రసము, మిరియాల రసం అవి చేసుకుంటాం కదా, ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ ఫ్లేవర్ అంత బాగుంటుంది. చూసారండి, ఇలా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఒక స్టీల్ గిన్నెలోకి వాటర్ తీసుకున్న, మంచి వాటరు, దానిలో అయితే వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ దీనిలో వేసేసుకుందాం. తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి. ఈ 2 టమాటాలు కూడా మనం ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకుందాం. చూడండి, ఇలాగ ఒక టమాటా వచ్చేసి 4 ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేస్తే సరిపోతుంది. దీనిలో వేసేసుకున్నాం. ఈ గిన్నెలో వేసాను. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి, మీరు కావాలంటే ఒక 2 వేసుకోండి. నేనైతే ఒకటే పచ్చిమిర్చి అయితే ఇలా చీలికలు చేసి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఓకే, చూసారా, బీట్రూట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక పచ్చిమిర్చి నేను కట్ చేసి దీనిలో వేసాను. మంచినీళ్ళలో వేసి స్టవ్ మీద అయితే పెట్టుకొని మరిగిస్తున్నానండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్, పచ్చిమిర్చి వేసాను కదా, దీనిలో పచ్చిమిర్చి వేసా కదా, అలాగే మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి నేను కారం వేయట్లేదండి. మీరు కారం కావాలి అనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. ఈ బీట్రూట్ ముక్కలు బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత నేను వీటిని ఏం చేస్తాను మీరు చూద్దరు. కానీ మరగాలండి, బాగా మరిగించుకుందాం. బాగా మరగనిద్దాం. చూసారా, టమాటాలు, ఈ బీట్రూట్ ముక్కలు చక్కగా ఉడికిపోయాయండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ బంద్ చేశాను. నేను ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్ని, ఈ టమాటా ముక్కల్ని నీళ్ళు వంచేసి, నీళ్ళు ఇవి ఉడికించుకున్న నీళ్ళు ఇలాగే ఉంచేస్తున్నాను. దీనిలో పసుపు, ఉప్పు మనం వేసాం కదా, చిన్న రోట్లో ఈ టమాటా ముక్కలు, బీట్రూట్ ముక్కలు నేనైతే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కూడా వస్తున్నాయి, అవి తీసేస్తాను. మళ్ళీ చారులో ఈ రసంలో అయితే వేస్తాను. ఓన్లీ బీట్రూట్ ముక్కలు మాత్రమే నేను వేస్తాను. ఇలా ఇవి చిన్న రోట్లో వేసి కొంచెం మనం కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరి అంత మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు, ఉడికాయి కాబట్టి తొందరగా నలిగిపోతాయి. అందుకని కొద్దిగా కచ్చా పచ్చగా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి ముక్కలు వచ్చాయి కదా, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ తీసి
పచ్చిమిర్చి ముక్కలు తీసి మనం మళ్ళీ రసంలో వేసేసుకుందాం. ఎందుకంటే ఇవి దంచాల్సిన పని లేదు. ఓన్లీ మనం టొమాటో బీట్రూట్ ముక్కలు మాత్రమే మనం దంచుకుంటాం అన్నమాట. అంతే. వీటిని మనం కొంచెం కచ్చాపచ్చాగా అలా దంచేసి దీనిలో వేసేసుకుందాం. మిక్సీ పట్టొచ్చు కానీ మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా. అంత అవసరం లేదు మనకి. కొంచెం ఇలా నలుగుతే చాలు. బాగా ఇవి మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఈజీగా మెత్తగా అయిపోతున్నాయి. చూసారా ఇలా కచ్చాపచ్చాగా దంచి మనం దీనిలో వేసుకుందాం. చూడండి చక్కగా కచ్చాపచ్చాగా నలిగిపోయాయి. ఇది మళ్ళీ తీసి నేను ఇదే గిన్నెలో వేస్తున్నాను. వాటర్ ఉంది కదా దీనిలో, ఇవి మనం ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, దానిలో వేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది గ్లాసులో పోసుకొని కూడా మనం చక్కగా తాగొచ్చి. బీట్రూట్ రసము ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎవరు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి చేసుకోండి. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే కలుపుకొని ఈ విధంగా రసం తీసుకున్నానండి. ఈ చింతపండు రసము దీనిలో వేసేస్తున్నాను. పులుపు చూసుకోవాలండి. పులుపు చూసుకొని చాలా పోతే ఇంకా కొంచెం చిక్కగా చింతపండు రసం కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. మరి అంత పుల్లగా వద్దండి. ఇది బీట్రూట్ రసం కాబట్టి మళ్ళీ చింతపండు దీన్ని డామినేట్ చేసేస్తుంది. అందుకోసం అనమాట. స్టవ్ వెలిగించుకున్నాను. చూసుకుందాం మనం ఉప్పు కారం ఇవన్నీ సరిపోయలేదు చూద్దామండి. చక్కగా మనం ఈ రసం వేసుకొని తింటూ ఉంటే అక్కడక్కడ కచ్చాపచ్చ దంచుకున్నాం కదా బీట్రూట్ ముక్కలు, అవి మనకి ముద్దకి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి తినడానికి. సాల్ట్ చూసుకుందాం. చాలేదండి, వేసుకుందాం మళ్ళీ కొద్దిగంత కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం రసం పొడి కూడా మనం వేసుకుందామండి. రసం పొడి మీ దగ్గర ఉంటే వేసుకోండి. మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, లేదా రసం పొడి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర రసం పొడి ఉందండి, అందుకని నేను వేస్తున్నాను. నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్న రసం పొడి అయితే ఉంది, అదైతే వేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. బాగా మరకనిద్దామండి. మీకు కారం సరిపోకపోతే కొంచెం కారం వేసుకోండి. నాకు కారం అయితే సరిపోయింది. ఇందులో మిరియాల పొడి ఉంటుంది, అందుకోసమని నేను కారం వేయట్లేదు. రసం పొడిలో మిరియాల పొడి ఉంటుంది కదా, బాగా ఘాటుగా ఉంటుంది, అందుకోసమని. కాసేపు మనం దీన్ని మరిగించుకుని తాలింపు పెట్టుకుందాం. రసం అయితే మరుగుతుందండి, బాగా చక్కగా మరుగుతుంది. మంచి స్మెల్ వస్తుంది. సాంబార్ పొడి వేసాం కదా, చక్కని స్మెల్ అయితే వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో వేస్తున్నానండి. ఇది కాడలతోటి వేసేస్తాను, చాలా బాగుంటుంది రసంలో. కాడలతో వేస్తే రసంలో చాలా బాగుంటుంది అన్నమాట. అందుకోసం ఈ స్టీల్ గిన్నె ఈ స్టవ్ మీద నిలబడట్లేదండి, వంకర అయిపోతుంది, సెట్ కావట్లేదు. మంచి స్మెల్ వస్తుంది, గుమ్మ స్మెల్. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ ఇది, హెల్దీ రసం ఇది. బీట్రూట్ హెల్దీ కదా, అందుకని కొంచెం మరిగాక మనం తాలింపు పెట్టేసుకుందాం. చాలా బాగుందండి, భలే ఉంది. చూడండి, బీట్రూట్ రసం అయితే మరిగిపోయింది చక్కగా. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను వేసిన సాంబార్ పొడిలో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయించి సాంబార్ పొడి చేసాం కదండి, పప్పులు అవన్నీ వేయించి, అదే రసం పొడి అది వేసాను అనమాట. అందుకోసం నేను వేరేగా ధనియాలు, జీలకర్ర పొడి అవి ఏమి వేయలేదు. తాలింపు అయితే పెట్టానండి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు నేను దీనిలో వేసేస్తున్నాను తాలింపు. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుందో చూడండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసేసానండి.
చాలా అంటే చాలా చూడటానికి బాగుంది, తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, బీట్రూట్ రసం రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందండి? నేను ఇప్పుడు ఈ రసం ఎట్లా చేశాను ఏంటో మీరు చూశారు కదా. మరి మీరు కూడా ఒకసారి ఇట్లాగే ఈ విధంగా చేసుకోండి, తినండి. చాలా హెల్తీ రసం అండి ఇది. గ్లాస్లో పోసుకొని కూడా చక్కగా తాగొచ్చు, మన అంత బాగుంటుందన్నమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. కచ్చా పచ్చగా దంచుకున్న బీట్రూట్ ముక్కలు ముద్ద ముద్దకి మనకి తగులుతుంటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.